అవి ట్రెడిషనల్ బౌండరీస్ బ్రేక్ చేయడం కష్టం. కష్టము. ఇప్పుడే కానీ బ్రేక్ చేస్తున్నారు ఇప్పుడు కూడా బ్రేక్ సొసైటీ. చేస్తున్నవి ఏంటి? మగాడు సిగరెట్ తాగుతున్నాడు, నేను తాగుతా. మరి మగాడు సంపాదిస్తున్నాడు, నువ్వు సంపాదించు. మగాడు పోషిస్తున్నాడు, నువ్వు అంటే పోషించు. సంపాదించట్లేదంటారా మీరు ఇప్పుడు? సంపాదిస్తున్నారు కానీ పోషించట్లేదు. వాడి ఇన్కమ్ నా ఇన్కము, వాడి ఇన్కమ్ మన ఇన్కమ్. హస్బెండ్ ఇన్కమ్ ఈజ్ అవర్ ఇన్కమ్. ఉమ్. అమ్మాయి ఇన్కమ్ ఈజ్ మై ఓన్ ఇన్కమ్. నా ఇన్కమ్ గురించి వాడకు. ఇటువంటి వాళ్ళే అంటే మనకి బోధించే వాళ్ళు ఇటువంటివి ఎక్కువైపోయాయి. ఓకే. సిగ్గు లేదరా పెళ్ళాన్ని కూడా పోషించలేవా నువ్వు? సిగ్గు లేదరా మొగుడిని కూడా పోషించలేవా అని నువ్వు ఎక్కడైనా వినారా? నిన్ను కూడా పోషించలేకపోతే వాడే మగాడే అనేది వింటాం. ఈ కండిషనింగ్ మారదు. చాలా ఏళ్ల తరబడి నడుస్తుంది. అంటే మనకి ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది తెలిసి ఇవన్నీ పక్కన పెట్టండి. చట్టం మగాడికి ఒక ప్రొటెక్టర్గా, ఒక పోషించే వ్యక్తిగా, ప్రొవైడర్ అండ్ ప్రొటెక్టర్ ఈజ్ మ్యాన్. లాయల్టీ ఆడవాళ్ళకి అప్పగించారు. ప్రొటెక్షన్ అండ్ ప్రొవైడింగ్ ఈజ్ మెన్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన చట్టం చెప్పేది. ఈక్వాలిటీ కాదు ఇక్కడ. అందుకే మీకు భరణాలు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకు? ఇది ఒక 30 ఏళ్ల క్రితం లేకపోతే 50, 100 ఏళ్ల క్రితం నుంచి వస్తున్న దీన్ని ఇలాగే మనం ఈక్వాలిటీ అనుకుంటున్నా కూడా ఇక్కడ నిజంగా జరిగేది ఏంటంటే ఇది ఆడవాళ్ళకి లాయల్టీ పెట్టారు. లాయల్టీ అంటే ఏంటి? మొగుడితో మాత్రమే నువ్వు సంబంధం కలిగి ఉండాలి. వేరే వాళ్ళతో సంబంధం కలిగి ఉంటే నువ్వు చాలా ఇది ఇది మరి మగాడికి సంబంధాలు ఉంటే దాని గురించి మాట్లాడే చట్టం. చట్టం ఏం చెప్తుందంటే సరే ఈక్వల్ రైట్స్ ఉండాలి కదా ఇద్దరికైనా. ఇద్దరికి ఈక్వల్ రైట్స్, కానీ ఇక్కడ ఏంటంటే పోషించాల్సింది మగాడి బాధ్యత, లాయల్గా ఉండాల్సింది ఆడదాని బాధ్యత. ఇది మన చట్టం యొక్క బేసిక్ సూత్రం. ఇప్పుడు మగాడు వేరే సంబంధాలు పెట్టుకున్నాడు అనుకోండి, ఈవిడే విడాకులు అడగచ్చు, భరణం కూడా అడగచ్చు. ఈవిడ వేరే సంబంధాలు పెట్టుకుంది అనుకోండి, వీడు విడాకులు అడగచ్చు, కానీ భరణం అడగలేడు.